హలో గైస్, నా పేరు కొడగంటి అజయ్ కుమార్. ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను, వినండి. జాగ్రత్తగా వినండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పాల్సింది మీరే. కామెంట్ చేయాలి, కరెక్ట్గా చేసే వాళ్ళకి లైక్ కొడతాను, రిప్లై ఇస్తాను. సో జాగ్రత్తగా వినండి. లెట్స్ బిగిన్. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద రాజ్యం. అతనికి ఒక అలవాటు ఉండేది. ఏంటంటే మార్నింగ్ లేవగానే వాళ్ళ ఊర్లో ఉన్న ప్రజలు ఎలా బతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు, రెండొకటే కదా, ఎలా బతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు అనేది ఒకటే. సో ఎలా ఉంటున్నారు అనేది గమనించేవాడు. సో ఆళ్ళ రాజ్యంలోనే ఒక ముసలతను పనిచేసేవాడు. అతని పని ఏంటంటే డైలీ 2 పెద్ద కుండల నిండా వాటర్ తీసుకురావడం. సో అలా రోజు జరిగేది. సో ఆ తాత వాటర్ తెచ్చేటప్పుడు రోజు వెళ్తుండే తెస్తుండే 2 పెద్ద పెద్ద కుండల. ఒక కుండ మంచిగా ఉండేది, ఇంకో కుండ చిన్నగా పగిలి ఉండేది. అయినా కూడా ఆ తాత 2 కుండలు తీసుకొని వెళ్ళేవాడు. సో పూర్తిగా ఫుల్గా నింపుకొని తీసుకొచ్చేసరికి ఒక కుండ ఫుల్ ఉంటుండే, ఒక కుండ హాఫ్ ఉంటుండే. సో ఇలా చాలా రోజులుగా జరుగుతుంది. సో జరుగుతున్నప్పుడు పగిలిపోయిన కుండ ఏమంటదంటే, తాత నన్ను క్షమించు అని అంటుంది. క్షమించు అనగానే సడన్గా తాత చూసి, అరే కుండ మాట్లాడుతుందే, ఏమైంది అని అంటాడు తాత కుండతో. సో ఏం లేదు తాత, డైలీ నన్ను వాటర్కి తీసుకెళ్తున్నావు, ఫుల్గా నింపుతున్నావు, అయినా కూడా నేను ఇక్కడికి వచ్చేసరికి సగమే మిగులుతుంది నాకు. సో నువ్వు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది అని తాతతో కుండ చెప్తుంది. అప్పుడు ఆ తాత ఏమంటాడంటే, నువ్వు బాధపడకు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నీకు ఒకటి చూపిస్తా, రేపు వెళ్ళే దారి కిందికి చూస్తా నడువు అని చెప్తాడు ఆ కుండతో. సో సరే అని నెక్స్ట్ డే కూడా వాటర్ తీయడానికి బయలుదేరుతారు, వెళ్తారు. అయితే ఆ వెళ్ళే దారిలో చాలా చెట్లు, ఆ చెట్లకి పూలు చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుండే ఆ వెళ్ళే దారి అంతా. అది ఎలా జరిగింది అని అడుగుతాడు తాత. సో తెలీదు తాత అంటే, తెలుసుకో, అది నీ వల్ల జరిగింది. నీలో ఉన్న చిన్న హోల్ వల్ల ఆ వాటర్ అంతా కారి ఆ దారిలో ఆ చెట్లకి నీరిచ్చి అది పెద్దగా అయ్యేటట్టు చేసి దానికి పూలు కూడా పూసేటట్టు చేసింది. సో నీలో ఉన్న లోపం వల్లనే ఇక్కడ ఇంత అద్భుతమైన పూలు, చెట్లు ఇవన్నీ పూసాయి. సో నువ్వు ఎప్పుడు అలా బాధపడొద్దు, నీలోని లోపం ఉంది అని అంటే అప్పుడు కుండ ఆలోచిస్తుంది, అవునా నాలోని ఉన్న లోపాన్ని వేరే వాళ్ళకి ఇంత అద్భుతమైన పూలు, అద్భుతమైన అందాన్ని ఇచ్చిందా అని హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు తాత ఏమంటాడు, నువ్వు చేసిన ఈ పని వల్లనే డైలీ నేను ఆ పూలు తీసుకెళ్ళి రాజభవనంలో అందరికీ ఇస్తాను, నేను అలంకరిస్తాము, ఫంక్షన్స్ అయితే దేవునికి పెట్టాలంటే దేవునికి పెడతారు. సో ఇదంతా నీ వల్లనే కదా, ఎప్పుడు నీలో లోపం ఉందని బాధపడొద్దు, ఇతరులకి నీ వల్ల వచ్చే ప్రయోజనం చూడు అని అంటాడు. సో గైస్, ఈ స్టోరీ ఇంతవరకే. సో ఈ మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో చూడండి అండ్ చెప్పండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నేను లైక్ కొడతాను బాగుంటే. సో మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.